శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. 34వ అధ్యాయం ప్రారంభం. సిద్ధయోగి అటుపై శ్రీగురుడు చెప్పిన కథ ఇలా కొనసాగించారు. ఆ రాజు పరాశర మహర్షికి నమస్కరించి, స్వామి, ఈ బిడ్డలు పూర్వజన్మలో రుద్రాక్షమయమో తెలియకుండానే వాటిని ధరించిన ఇలా రాజపుత్రులుగా జన్మించారు కదా, ఇప్పుడు వాటిని ఇంత శ్రద్ధాభక్తులతో ధరిస్తున్నందుకు ఫలితం ఎలా ఉండబోతోంది అని అడిగాడు. పరాశర మహర్షి కొంచెం ఆలోచించి నిట్టూర్చి, రాజా, వీరి భవిష్యత్తు గురించి చెబితే నీకు దుఃఖం కలుగుతుంది కనుక అది చెప్పడానికి నా మనస్సు అంగీకరించడం లేదు అన్నాడు. రాజు ఆందోళనతో అదేమిటిదో తెలుపమని మరీ కోరగా, ఆ మహర్షి, నాయన, ఇప్పటి నుండి 8వ రోజున వారు మరణించవలసి ఉన్నది అన్నారు. అది విని రాజు అతడి పరివారం ఎంతో దుఃఖించి దానికి నివారణోపాయం తెలుపమని కోరాడు. ఆ మహర్షి ఇలా చెప్పారు, భయం లేదు. శ్రీమన్నారాయణుడు బ్రహ్మని సృష్టించి అతనికి ప్రసాదించిన వేదం యొక్క సారమే రుద్రమంత్రం. అది 4 పురుషార్థాలు ప్రసాదించగలదు. సృష్టికర్త తన వక్షస్థలం నుండి ధర్మాన్ని, పృష్ఠభాగం నుండి అధర్మాన్ని సృష్టించాడు. ధర్మాన్ని అనుసరించిన వారికి ఇహపరాలలో సుఖము, అధర్మనుసరించిన వారికి దుఃఖము కలుగుతాయి. కామము మొదలగున వికారాలు అధర్మం నుండి పుట్టినవి. వాటిని అనుసరించి మరెన్నో పాపాలున్నాయి. కానీ ఏ గ్రామంలో రుద్ర జపం జరుగుతుందో అక్కడ ఈ పాపాలు ప్రవేశించలేవు. అది సర్వపాపహరం. పూర్వం రుద్రమంత్ర జపం యొక్క ప్రభావం వలన పాపులు కూడా పరిశుద్ధులవడం వలన యముడు బాధపడి బ్రహ్మకు విన్నవించుకున్నాడు. అప్పుడు బ్రహ్మ, యమధర్మరాజా, మదాంధులు, తామసులు, భక్తి లేని వారిని మాత్రమే నీవు దండించాలి. భక్తితో రుద్రమంత్రం జపించే వారి దగ్గరకు నీ దూతలు వెళ్ళనేకూడదు. అల్పాయువు గలవారు కూడా దాని వలన దీర్ఘాయువు పొందగలరు. రుద్రమంత్రంతో పవిత్రమైన నీటితో స్నానం చేసిన వారు వారిని చూచి నీవు కూడా భయపడవలసి ఉన్నది అని చెప్పాడు. కనుక రాజా, నీవు భక్తితో రుద్రాక్షలు ధరించి సద్బ్రాహ్మణుల చేత 7 రోజులు నిరంతర రుద్రాభిషేకం చేయించు. అందువలన వారు ధర్మాత్ములై సర్వసంపదలతోనూ కలకాలం జీవించగలరు అని ఆ విధానం అంతా వివరించి చెప్పాడు. ఆ రాజు ఆ ప్రకారమే 100 మంది సద్బ్రాహ్మణుల చేత 10,000 రుద్రమంత్రగానంతో 7 రోజులు రాత్రింబవళ్ళు సంతతధారగా శివునికి అభిషేకం చేయించారు. నిత్యము అభిషేక జలంతోనే రాజకుమారులకు స్నానం చేయించారు. చివరి రోజు సాయంత్రం ఆ బిడ్డలిద్దరూ స్పృహ తప్పి పడిపోయారు. అప్పుడు పరాశర మహర్షి రుద్రమంత్ర జలం వారి మీద చల్లాడు. వారు వెంటనే లేచి కూర్చున్నారు. అప్పుడు ఆ మహర్షి బిడ్డలు ప్రాణాలు అపహరించడానికి వచ్చిన యమదూతలను శివదూతలు వచ్చి తరిమివేసి ఆ రాజకుమారులను బ్రతికించారు అని చెప్పాడు. రాజు ఆ సంతోషంతో గొప్ప ఉత్సవం చేసి అంతటి ఉపాయం చెప్పిన మహర్షిని పూజించాడు. ఇంతలో నారదుడు అక్కడికి వచ్చి ఆ రాజకుమారులకు 12వ ఏట అపమృత్యు భయమున్నదని, అది తప్పితే పూర్ణాయుర్ధాయమున్నదని చిత్రగుప్తుడు యమధర్మరాజుతో చెప్పిన విషయం తెలిపాడు. అందుకే శ్రీగురుని రుద్రాధ్యాయం అంటే అంత ప్రీతి. కనుక నామధారక, నీవు నిత్యము రుద్రాభిషేకంతో శ్రీగురుని పూజించు అని సిద్ధుడు చెప్పాడు. శ్రీ దత్తాయ కురవే నమ. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ. శ్రీ నృసింహ సరస్వత్యై నమ. 34వ అధ్యాయం సంపూర్ణం.